ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురైన 39 విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందించుతున్నారు. గురుకులంలో విద్యార్థులకు శనివారం వండిన పూరీలను ఆదివారం ఉదయం పెట్టారని, అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం వండిన చికెన్ను రాత్రి కూడా పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోతున్నారు. అప్పుడు ఇదైపోయింది. అవును చెప్పలేకపోయి హాస్పిటల్ సైజు మా అబ్బాయి తీసుకుపోతాను బాగాలేదని చెప్పాను. ఉదయం ఏం తిన్నాడట? మధ్యాహ్నం మధ్యలో ఇడ్లీ తిన్నాడు. అప్పటికే దోశ పూరి వచ్చాడు.